గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఈ ప్రభుత్వం అహర్నిశలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, తద్వారా ఉపాధి కల్పన కోసం పడుతున్న కష్టానికి ఫలాలు అందుతాయనే విషయం ఈరోజు తీసుకున్న నిర్ణయాలు బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదో ఊహాజనితమైన హామీలు, ప్రజల్ని మభ్యపెట్టి ఉపన్యాసాలకి పరిమితం అవ్వకుండా ఈరోజు ఒక మంచి నిర్ణయం, ఏదైతే ఆర్సిలరీ మెటల్ నిసాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ దాదాపు 1,35,000 కోట్లు 2 ఫేజెస్లో స్టీల్ ప్లాంట్ ఏదైతే 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి ఏదైతే ప్రతిపాదన చేసిందో అది వాస్తవ రూపం ధరించడానికి కావాల్సిన నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ స్టీల్ ప్లాంట్ కోసం మరి ఈ ఆర్సిలరీ మెటల్ సంస్థ వారు ఒక క్యాప్టివ్ పోర్ట్ కావాలని చెప్పేసి కోరటం, డిఎల్పురం అనకాపల్లి డిస్టిక్లో డిఎల్పురం అనే విలేజ్లో 2.9 కిలోమీటర్ వాటర్ ఫ్రంట్తో ఒక క్యాప్టివ్ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రిమండలి ఆమోదించింది. ఆ క్యాప్టివ్ పోర్ట్ ఇవ్వటానికి కేజీపీఎల్ కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్కి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్లో కొన్ని క్లాజెస్ని మాడిఫై చేయాల్సి వచ్చింది. 30.11 ఇండియన్ పోర్ట్ యాక్ట్ 1908 అండ్ అమెండ్మెంట్ ఆఫ్ క్లాస్ 30.11 దీన్ని అమెండ్మెంట్ చేయటం మూలంగా, ఎందుకంటే ఆ కన్సెషన్ అగ్రిమెంట్లో దానికి ఇంత డిస్టెన్స్లో ఇంకో కొత్త పోర్టుకి ఇవ్వకూడదు అనే నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఇది ఈ పెద్ద పెట్టుబడి, రాష్ట్రంలో దాదాపు 1,30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పెద్ద పరిశ్రమ వస్తుంది. కాబట్టి దానికి కావాల్సిన ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కోసం ఆ కండిషన్ని అమెండ్మెంట్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీని మూలంగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ 7.3 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం 55,964 కోట్ల రూపాయలతో జనవరి 2029కి మొట్టమొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు టైం లైన్స్ నిర్దేశించబడి అని చెప్పేసి మనం చేస్తాను. ఫస్ట్ ఫేజ్లో దాదాపు 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సెకండ్ ఫేజ్ 80,000 క్రోర్స్తో 10.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం దాదాపు 35,000 మందికి ఉపాధి కల్పించే రెండో దశ 2033కి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి టైం లైన్స్ ఫిక్స్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే క్యాప్టివ్ పోర్ట్ ఈరోజు ప్రభుత్వం అనుమతించిందో ఫస్ట్ ఫేజ్లో 20.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం అంటే అంత కార్గోని హ్యాండిల్ చేయటానికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ పోర్టు 5,816 కోట్ల రూపాయలతో నిర్మించబడతా ఉంది. దానివల్ల 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇది కూడా జనవరి 2029 అంటే ఫ్యాక్టరీ అయిపోయేటప్పటికి ఇది కూడా సిద్ధమవుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఏదైతే 10.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం రెండో దశ ఉందో అది అయిపోయేసరికి ఇంకొక సెకండ్ ఫేజ్ క్యాప్టివ్ పోర్ట్లో సెకండ్ ఫేజ్ 5,382 కోట్ల పెట్టుబడితో 5,000 మందికి ఉపాధి కల్పించే క్యాప్టివ్ పోర్ట్ సెకండ్ ఫేజ్ కూడా పూర్తవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దీని మీద ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టుకి ఎటువంటి అడ్డంకులు లేకోకుండా ఈ ప్రాజెక్టు అనుకున్న నిర్దేశిత సమయంలో పూర్తి కావటానికి అన్ని విధాలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. మరి గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తిగా ప్రైవేట్ పరం అయిపోతుంది అని చెప్పేసి గత ప్రభుత్వ నిష్క్రియ ప్రభుత్వం మూలంగా
ఇటువంటి చేష్టలు ఉడిగిపోయి ఉండటం మూలంగా ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతుందనే ఒక ఆలోచన ప్రజల్లో ఉన్న మరి కొత్త ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం రాగానే మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలిసి మరి మోడీ గారిని ఒప్పించి దాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలనే లక్ష్యంతో మరి ఒప్పించడం జరిగింది. ఒప్పించడమే కాకుండా ప్రభుత్వం తరపు నుంచి దాదాపు 2,400 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు ఏదైతే కట్టాలో దాన్ని ఈక్విటీగా కూడా మార్చుకోవడానికి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. సో వీటన్నిటి మూలంగా చాలా సంవత్సరాల తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ మార్చి మాసంలో లాభాలని ఆర్జించిందని చెప్పడానికి ప్రభుత్వం తరఫున సంతోషం వ్యక్తం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆఖరికి కేంద్ర ప్రభుత్వ పోలీసింగ్ను కూడా మార్చి రాష్ట్ర ప్రభుత్వం పోలీసును కూడా అక్కడ సెక్యూరిటీకి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆర్థిక భారమైనా కూడా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం చేసుకోవడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్తో పాటు మరి ఈ మన కోస్ట్ లైన్ మనకి చాలా ఎక్కువగా దాదాపు 900-950 కిలోమీటర్ కోస్ట్ లైన్ మూలంగా ఈ కోస్ట్ లైన్ని అభివృద్ధి మీద ఈ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ఏదైతే స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించడానికి ఈ రోజు నుంచి అడుగులు వేసే దిశగా అక్కడ అవకాశం ఉన్న చోటల్లా కూడా పోర్ట్లు మన ఫిషింగ్ హార్బర్సు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 3 స్టార్ హోటల్స్లో రాష్ట్రంలో బార్ లైసెన్స్ ఫీజు 66 లక్షలు గత ప్రభుత్వం నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం యొక్క ఆలోచన, మా ప్రీతం ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమిటంటే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో టూరిజంకి అపారమైన అవకాశాలు ఉన్నాయి. టూరిజం డెవలప్మెంట్ ద్వారా రాష్ట్ర ఆదాయమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉంటాయనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. దృష్టి పెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ టూరిజం డెవలప్మెంట్కి అవకాశాలు ఉన్నాయో, ఎందుకంటే 935 కిలోమీటర్లు 950 కిలోమీటర్లు కోస్ట్ లైన్ దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేసి మనం టూరిజం డెవలప్మెంట్కి మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో టెంపుల్ టూరిజం కూడా మనకి చాలా గొప్ప అవకాశం ఉంది. ఎందుకంటే బాలాజీ మన ఏడుకొండల టెంపుల్ కానివ్వండి, కనకదుర్గమ్మ టెంపుల్ కానివ్వండి, శ్రీశైలం పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ కూడా మన రాష్ట్రంలో పేరెన్నికగా ప్రజల్లో బాహుళ్యం పొందిన టెంపుల్స్ ఉన్నాయి. దాన్ని కూడా ఆసరా చేసుకుని టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేయాలి. సో ఈ టూరిజం డెవలప్మెంట్ కావాలంటే రూమ్స్ అవైలబిలిటీ కానివ్వండి, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వారు ఎవరైనా సరే టూరిజం టెంపుల్కి వచ్చినప్పుడు 1-2 రోజులు వాళ్ళు గడపడానికి అవకాశాలు ఉండే విధంగా మనం టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు సంబంధిత శాఖకి ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో భాగంగానే 3 స్టార్ హోటల్స్ రూమ్స్ పెరగాల్సిన అవసరం ఉంది. సరిపోయినన్ని రూమ్స్ ఇప్పుడు లేవు. దాదాపు 50,000 రూమ్స్ని 5 సంవత్సరాల్లో నిర్మాణం చేయాలనే ఆలోచనతో మరి టూరిజం డిపార్ట్మెంట్ ఉన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ టూరిజం డెవలప్మెంట్ కోసం చాలామంది హోటల్స్ 3 స్టార్ హోటల్స్లో ఉన్నా కూడా చాలా తక్కువ మంది ఈ బార్ లైసెన్స్లు తీసుకున్నారు. ఎందుకంటే ఇది 66 లక్షలు ఉండటం మూలంగా లాభదాయకత కాదనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకోలేదు. మరి 66 లక్షల నుంచి బార్ లైసెన్స్ ఫీజుని 25 లక్షలకి తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది తగ్గించినా కూడా రాష్ట్ర ఆదాయానికి ఎక్కడ కూడా నష్టం వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా హోటల్స్ అసలు లైసెన్స్ తీసుకోకుండానే ఉన్నారు. ఈరోజు తగ్గించినా కూడా దాని ద్వారా మద్యం వ్యాపారం జరగటం కానివ్వండి, టూరిజం కానివ్వండి, డైరెక్ట్ ఇండైరెక్ట్గా అనేక రకాలుగా రాష్ట్రానికి ఆదాయం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి మరి దానికి ఈరోజు ఫీజును తగ్గిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.
అదేవిధంగా చాలా సంవత్సరాల తర్వాత ఉగాది పురస్కారాలు కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి చేతుల మీద నిర్వహించడం జరిగింది. కళల్ని అన్ని రంగాలతో పాటు మన రాష్ట్రంలో ఉన్న పేరున్న అన్ని కళల్ని రంగాల్ని కూడా అభివృద్ధి చేయటం ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఒక సైడ్ పారిశ్రామిక అభివృద్ధి కానివ్వండి, ఇంకో సైడ్ క్రీడల అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా మనకి కూచిపూడి అనేక రకమైన కళల్లో మన రాష్ట్రానికి ఒక మార్కు ఉంది. సో ఆ కళలను కూడా పోషిస్తాం, కవుల్ని పోషించటం, వివిధ రంగాల్లో కళారంగంలో నిష్ణాతులందరూ కూడా మరి అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ నిర్వహించడానికి ఇచ్చిన జీవోల్ని రాటిఫై చేస్తూ క్యాబినెట్ తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ హడ్కో నుంచి 710 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరచడానికి కానివ్వండి, విద్యుత్ అభివృద్ధి కోసం 710 కోట్ల రూపాయలని హడ్కో నుంచి రుణాన్ని సేకరించడానికి మరి వారు రుణాన్ని తీసుకుంటా ఉన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇవ్వాలనే ప్రతిపాదనని క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ఎలాగూ ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడే అప్పు తీర్చుకుంటుంది. ఎందుకంటే ఇట్స్ రెవెన్యూ జనరేటింగ్ ఇది కాబట్టి. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినట్లయితే వడ్డీలో రాయితీ వస్తుంది కాబట్టి మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఎన్ఈసిఎల్ లిమిటెడ్, నవయుగ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇదొక గత ప్రభుత్వ దుష్పరిపాలన పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్స్ ద్వారా కూడా తెలియచేయటం జరిగింది. దాంట్లో ఇది ఒకటి అడిషనల్గా కూడా అని చెప్పేసి మనం చేస్తాం. అంటే దీని గురించి కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఎన్ఈసిఎల్ని అర్ధంతరంగా, ఎందుకంటే ఒక పోలవరం లాంటి ప్రాజెక్ట్ని నిర్మించాలంటే కాంట్రాక్టర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పెద్ద ఎత్తున మొబిలైజేషన్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, లేకపోతే మెన్ అండ్ మెషినరీ వెహికల్స్, చాలా పెద్ద యంత్రాంగాన్ని, మన యంత్ర పరికరాలని మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దానికి కావాల్సిన అనేక ఎక్విప్మెంట్స్, ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఇండియన్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. వాటన్నిటి పర్చేజెస్కి మరి అడ్వాన్స్లు ఇవ్వటం కానివ్వండి, చాలా ఇంజనీరింగ్ చేయటం కానివ్వండి, చాలా కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోకుండా గత ప్రభుత్వం అర్ధంతరంగా అప్పుడు ఉన్న ఎన్ఈసిఎల్ని క్యాన్సిల్ చేసి, నోటీసులు కూడా ఇవ్వకోకుండా క్యాన్సిల్ చేసి వేరే సంస్థకి అప్పగించిన విషయం మనందరికీ తెలిసిందే. సరే, ఈ మార్పు చేసిన సమయంలో ఏ విధంగా ప్రాజెక్టు దెబ్బతినిపోయింది, దెబ్బతినడం మూలంగా 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రాజెక్టు వెనకబడటం మూలంగా రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమిటి, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వివరించారు. మరి ఈ సంస్థ వారు ఎన్ఈసిఎల్, అదేవిధంగా ఏపీ జెన్కో కూడా ఆర్బిట్రేషన్కి వెళ్ళటం జరిగింది. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మూలంగా మాకు ఆర్థికపరమైన నష్టమే కాకుండా మాకు ప్రతిష్ట కూడా దెబ్బతిన్నది అనే కారణాలతో మరి ఆర్బిట్రేషన్కి వెళ్ళటం జరిగింది. ఆర్బిట్రేషన్ వాళ్ళకి అనుకూలంగా అవార్డు ఇవ్వటం జరిగింది. ఆ అవార్డు మీద సాలిసిటర్ జనరల్ అభిప్రాయం కూడా సేకరించడం జరిగింది. అదేవిధంగా మన అడ్వకేట్ జనరల్, సాలిసిటర్ జనరల్ అన్ని న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత మరి ఆ కంపెనీ నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఆర్బిట్రేషన్ అవార్డు ఇచ్చారో, ఒక జ్యుడిషియల్, క్వాసీ జ్యుడిషియల్ అనుకుంటాను ఆర్బిట్రేషన్ అంటే, సో ఆ అవార్డుని మంత్రిమండలి ఆమోదించి వారికి పేమెంట్ చేయడానికి నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జెన్కోకి 730 కోట్లు అనుకుంటాను, అది వీళ్ళకి 300 కోట్లు, తర్వాత ఇంట్రెస్ట్ అవన్నీ కూడా ఉన్నాయి చెప్తాను. మొత్తం 1735 కోట్లు. బట్ ఏపీ జెన్కో 986.17 కోట్లు, ఎన్ఈసిఎల్ 742 కోట్లు, మొత్తం 1735.35 కోట్లు. అది స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కాబట్టి పవర్ ప్రాజెక్ట్కి లేదు.
అంటే గత ప్రభుత్వం అనాలోచితంగా ఆ, ఒంటెద్దు పోకడతో చేసిన ఈ నిర్ణయాల మూలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నష్టపోతుంది అనేది ఇదొక ఎగ్జాంపుల్. కట్టాలి కదా. అదేవిధంగా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి ప్యాకేజీ నెంబర్ 4లో వేంపాడు మేజర్లో బ్రాంచ్ కెనాల్ వేంపాడు మేజర్లో లైనింగ్ చేయడానికి 44.6 కోట్లు అదనపు ఆర్థిక సాయం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనని దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది 5-6 సంవత్సరాల క్రితం జరిగిన పని. దీనికి కారణం ఏంటంటే అక్కడంతా కూడా ఆ మట్టిలో కొన్ని మినరల్స్ సాల్ట్స్ ఉన్నాయి. వర్షం పడినప్పుడు ఆ సాల్ట్స్ అన్నీ కూడా కరిగిపోయి ఆ బండ్ వీక్ అయిపోయి కాలువలు పూడిగా వస్తుందనే ఉద్దేశంతో అక్కడ ఎక్కడైతే మట్టి పూడిక వస్తుందో అక్కడ రిటైనింగ్ వాల్ కట్టాలని చెప్పేసి గత ప్రభుత్వం అంటే 14-19 మధ్యనే నిర్ణయం తీసుకుని కట్టించారు. ఇది ఈపీసీ కాంట్రాక్ట్ అవటం మూలంగా ఈ రిటైనింగ్ వాల్కి ఏదైతే 44.6 కోట్లు ఖర్చు పెట్టారో ఇది అదనంగా ఈపీసీకి చేశారు. కాబట్టి ఇప్పుడు రాటిఫికేషన్ చేస్తానికి కేబినెట్ ముందుకు తీసుకురావడం జరిగింది ప్రతిపాదన. దీని మీద ఇంత ఆలస్యం జరగటానికి ఈ విధంగా ఎందుకు జరిగింది దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ అధికారుల్ని ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఏమని అమౌంట్ తెలపలేదు, ఎంక్వైరీ చేసి ప్రపోజల్ పంపించమని చెప్పారు. అదేవిధంగా ఇంకొకటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సర్వతోముఖ అభివృద్ధి చెందటానికి ముఖ్యమంత్రి గారు పడుతున్న తాపత్రయం కానివ్వండి, లేకపోతే ఆయన చేస్తున్న ఆలోచనలు కానివ్వండి, ఏదైతే పోలవరం బనకచెర్ల లింక్ ఉందో ఆ ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి, సర్వే కానివ్వండి, ఇవన్నీ చేయటానికి ఒక కంపెనీని ఏర్పాటు చేయాలని చెప్పేసి జలహారతి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసేందుకు ఒక ప్రతిపాదన కేబినెట్ దగ్గరికి వచ్చింది. దాన్ని ఆమోదించుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రాజెక్టు ఎవరు ఊహించిన విధంగా మరి రాష్ట్రంలో ఉన్న జలవనరులన్నింటినీ వినియోగించుకొని అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా రాయలసీమ ఇప్పుడు దాకా ఏదైతే మనం కరువు సీమగా మనం అనుకుంటూ ఉండేవామో దీన్ని రత్నాల సీమగా మార్చాలనే లక్ష్యంతో అక్కడ కూడా పుష్కలంగా నీళ్లు లభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్పేసి తీసుకుంటమే కాకుండా ఈ 4 సంవత్సరాల్లో కూడా ఈ ప్రాజెక్టు మీద కన్సిడరబుల్ పురోగతి రావాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి రాష్ట్ర పగ్గాలను చేపడితే రాష్ట్రానికి ఏ విధమైన మేలు జరిగింది అనడానికి ఈ ఆలోచన ఒక నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి సంవత్సరం కూడా గత 100 సంవత్సరాలు మనం తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం 1000 నుంచి 2000 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎన్ని ప్రాజెక్టులు తెలంగాణలో కట్టారు, పైన మహారాష్ట్రలో కట్టారు, ఏ రాష్ట్రాల ద్వారా ఈ నది ప్రవహిస్తుందో అక్కడ అన్ని కూడా ప్రాజెక్టులు కట్టారు విత్ పర్మిషన్ విత్ అన్నీ కూడా. అయినా కూడా అన్ని ప్రాజెక్టులు కట్టినా నీటిని వినియోగించుకోగా ఇంకా 100 సంవత్సరాలు మనం హిస్టరీ తీసుకుంటే 1000 నుంచి 2000 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. సో అటువంటి వాటర్ని తీసుకుని ఇతర రాష్ట్రాలతో ఎక్కడ కూడా మనకి వివాదం లేకోకుండా ఈ ప్రాజెక్ట్ని రాయలసీమ అభివృద్ధి కోసం వినియోగించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయబోతుందని చెప్పేసి మనవి చేస్తాను. మరి దీనికి దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ప్రాథమిక అంచనాలు ఉన్నాయి. మరి దీన్ని ముఖ్యమంత్రి గారు తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తమ పరపతిని కేంద్ర ప్రభుత్వంలో, ఎందుకంటే ఎన్డీఏ కూడా మా భాగస్వామి కాబట్టి ప్రధానమంత్రి గారిని అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి గారిని ఒప్పించి ఈ ప్రాజెక్ట్ని కేంద్ర సహకారం లేకపోతే ప్రైవేటు భాగస్వామ్యం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేయాలనే ఆలోచనతో ఈ కంపెనీని స్థాపించడమే కాకుండా ఈ 4 సంవత్సరాల్లో దీని మీద పురోగతి సాధించాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే పరిస్థితులు కరెక్టే, నేను అదే అన్నా, ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి చేతిలో రాష్ట్ర పగ్గాలుంటే ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి.
ఆచరణ కష్టం అనేది మీకు నాకు అంటే మీకు అంటే మీకే ఎక్కువ అనుభవం ఉంటుందేమో పరిపాలనలో, నాకు తక్కువ ఉంది. సో మన ఆలోచన దీనికి మనం మీట్ కాలం ఎక్కడి నుంచి వస్తాయి 80,000 కోట్లు అని చెప్పేసి ఒక ఆలోచన రావచ్చు. కానీ ఎవరైతే చిత్తశుద్ధితో కమిట్మెంట్తో ఆలోచిస్తారో, అనుభవంతో ఆలోచిస్తారో వారికి మార్గాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇది రాష్ట్ర భవిష్యత్తుని మార్చే ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే మనకి ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ కూడా అన్ని వనరులు ఉన్నాయి. రాయలసీమలో ఈ నీటి ఎద్దడి ఉందనేది విషయం మనకు తెలుసు. దానికి వాటర్ వస్తే అది హార్టికల్చర్ అబ్బే కాదు, దాని పూర్తి స్వరూపమే మారిపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయంగా కానివ్వండి, అదేవిధంగా ఇండస్ట్రియల్ వాటర్ 20 టీఎంసీ దాకా వస్తుంది. డ్రింకింగ్ వాటర్ దాదాపు 80 లక్షల మందికి వస్తుంది. కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు వస్తుంది. కాబట్టి తప్పకుండా దీన్ని సాధించాల్సిందే. మరి ముఖ్యమంత్రి గారి పరపతి మనకి తెలిసింది కేంద్ర ప్రభుత్వంలో. తప్పకుండా ప్రధానమంత్రి గారు, కేంద్ర ఆర్థిక మంత్రి గారు ఒప్పుకుంటారనే ఆశతోన ఏదైనా సరే ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ని 4 సంవత్సరాల్లో మంచి పురోగతి తీసుకొచ్చి రాయలసీమలో మంచి ఫలాలను అందించాలి, ప్రజలకి సాగునీరు, త్రాగునీరు, ఇండస్ట్రియల్ వాటర్ అందించాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. ఏదండి క్యాపిటల్ అది చర్చకి రాలేదు. ఇది 9 మాయమేం కాలేదు. కానీ ఇంకా వైడ్గా చర్చించండి, ఇంకా కొన్ని ఎడిషన్స్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే డిస్కషన్ అక్కడ వచ్చింది. చేయలే కాదు అంటే ఫస్ట్ అసలు ఇది క్యాబినెట్కి వెళ్ళాలా వద్దా అనేది కొద్దిగా ఫుల్ స్టాప్ పడింది. తర్వాత మీ అందరితో కూడా చర్చించి నిర్ణయం తీసుకోలేదంతా కొంత సమయం పోయింది. తర్వాత క్యాబినెట్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాత అది మళ్ళీ లీగల్గా కూడా వెట్టింగ్ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడతాం. తర్వాత ఇదేంటంటే క్యాబినెట్కి రావాలా అనే విషయం మీద కూడా కొంత అపోహ ఉండింది. బట్ ముఖ్యమంత్రి గారు ఏమంటే వైడ్గా డిస్కస్ చేసి ఎవరు కూడా తర్వాత మాకు రిప్రజెంటేషన్ లేదు, మాకు అన్యాయం జరిగింది అనే భావన లేకోకుండా మీరు అందరితో కూడా పొలిటికల్గా కూడా డిస్కస్ చేసి అదేవిధంగా అవసరమైతే ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి, క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి దీని మీద ఇంకా కూలంకుషంగా చర్చించమని చెప్పారు. తప్పకుండా నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్కి కానీ నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్కే తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తాం. రాష్ట్రంలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అందరు ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు కాదు, గ్రామాలకు వెళ్ళి 3 days 2 nights అక్కడే ఆ విలేజ్లోనే స్పెండ్ చేసి ఈ 5 సంవత్సరాల్లో విలేజెస్ని అదేవిధంగా ఈ పేదరికంలో ఉన్న ప్రజల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానికి ఒక అజెండా తయారు చేయడానికి కానివ్వండి, లేకపోతే ఒక రూట్ మ్యాప్ తయారు చేయడానికి కానివ్వండి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో, అదేవిధంగా గ్రామాల్లో ఉన్న పరిస్థితుల మీద సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ప్రస్తుత పరిస్థితుల మీద అవగాహన రావటం ద్వారా మంచి పరిపాలనకి మార్గం ఏర్పడుతున్న లక్ష్యంతో సీనియర్ ఐఏఎస్ అధికారులందరూ కూడా 3 రోజులు 2 రాత్రులు ఆ విలేజ్లోనే గడిపే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించబోతా ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా విధిగా వెళ్ళి వాళ్ళందరూ ఒక రిపోర్ట్ తయారు చేసినాక ప్రభుత్వం తరపు నుంచి ఏ విధంగా చేయాలి, దాంట్లో గ్రామాభివృద్ధికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే ప్రజల అవసరాలు లైక్ వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఇంకా మంచినీళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి, ఏమేమి లోపాలు ఉన్నాయి, ఇంకా ఏం చేయాలనే దాని మీద కూడా ఒక అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ ఏప్రిల్ మాసంలోనే దీన్ని చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తాను. అంటే క్యాబినెట్లో దీని మీద చర్చ ఏమి రాలేదు, ఇద్దరి మధ్య కూడా ఏమీ రాలేదు. సీఎం గారు కూడా క్యాబినెట్లో అయితే చర్చకి రాలేదు. బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే మా ప్రభుత్వం యొక్క ఆలోచన అన్ని మత విశ్వాసాలని గౌరవించాలని ముఖ్యమంత్రి గారు కూడా మన తిరుపతి వెళ్ళినప్పుడు కూడా చెప్పారు. అన్ని మతాలకి విశ్వాసాలు ఉంటే ఆ ప్రజల విశ్వాసాలని గౌరవించే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని చెప్పేసి చెప్పడం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అప్పటికి కూడా ఈ బిల్లులో ఏదైతే మార్పులు చేయాలో
తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగానే వాదించడం చర్చించడం జరిగింది. దాని మూలంగానే కొన్ని మార్పులు కూడా ఎంటర్ అయిన చేయటం జరిగిందని చెప్పేసి నాకు తెలిసిన సమాచారం. దీని మీద మాత్రం క్యాబినెట్లో ఏం చర్చ జరగలేదు. ఎంక్వైరీ చేసేవాళ్ళకి తెలుస్తాయి అంటే ఏమేమి పాయింట్స్ పెట్టారో. మా శాఖ ఉన్న మేము ఎంక్వైరీ చేసేటైతే నాకు తెలుస్తుంది ఎంక్వైరీ పాయింట్స్ ఏంటి అనేది. ఎంక్వైరీ కమిషనో లేకపోతే ఏసీబీ ఏదో ఉంటారు కదా, మీకు తెలిసినట్టే నాకు తెలుసు. ఇంకేమైనా విషయాలు ఉన్నాయేమో ఎంక్వైరీ చేసే అధికారి ఇప్పటికే ప్రిలిమినరీ ఎంక్వైరీ ద్వారా తెలిసిన విషయాలన్నిటి మీద కూడా సమాచారం తీసుకుంటారు. కోర్స్ చెప్పాలి, ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఎన్టీఆర్ భరోసా ద్వారా మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఏ రాష్ట్రం కూడా 4,000 ఇచ్చే పరిస్థితి లేదు. మనకంటే కూడా ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఏదైతే చెప్పుకుంటున్నామో అక్కడ కూడా 2,016 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు పెన్షన్. అదేవిధంగా కొన్ని రాష్ట్రాలు అయితే 500 రూపాయలే పెన్షన్ ఇస్తున్నారు చాలా రాష్ట్రాల్లో. కానీ ఏ రాష్ట్రం కూడా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం చేయట్లేదు అనేది వాస్తవం. సో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఈ ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తాను. దీంతోపాటు అదనంగా దీపం 2 ఏదైతే ఉందో దాదాపు 99 లక్షల మందికి సిలిండర్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ నెలలోనో లేకపోతే వచ్చే నెలలోనో అదనంగా 2 లక్షల గ్యాస్ కనెక్షన్లు కొత్తగా ఇవ్వబడి అని చెప్పేసి ఇదే కంపెనీస్ ద్వారా ఆయిల్ కంపెనీస్ ద్వారా ఇచ్చారు. అంటే 1 కోటి మందికి పైగా ఉన్న గ్యాస్ కస్టమర్స్కి మరి గ్యాస్ వినియోగదారులకి మనం 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. సంవత్సరానికి కాదు, పర్ సిలిండర్ దాదాపు 800 నుంచి 900 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉన్నాం. సో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తప్పకుండా చెప్పుకోవాల్సిన, ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది మేమేదో చేసామని చెప్తారు. ఈ ఒక్క పెన్షన్కి మీరు కూడా చూస్తే లెక్క చూస్తే వాళ్ళు పెన్షన్ 2,000 నుంచి 3,000 5 సంవత్సరాలు చేశారు. అంటే యావరేజ్ 2,500 ఇచ్చారు. ఈరోజు మేము 4,000 ఇస్తున్నాం. సో వాళ్ళు ఇచ్చిన అమ్మఒడి కానివ్వండి, లేదా పెన్షన్ కానివ్వండి, లేదా చేయూత కానివ్వండి, ఇవన్నీ కలిస్తే మేము ఇప్పటికి ఇచ్చిన పథకాలకే సమానం. దీపం కానివ్వండి, లేదా అన్న క్యాంటీన్ కానివ్వండి, లేదా ఎన్టీఆర్ భరోసా కానివ్వండి, ఈ మూడింటికి వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ కూడా సమానం. అంటే దాదాపు 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నామంటే 5 సంవత్సరాల్లో 1,65,000 కోట్ల రూపాయలు ఒక్క ఎన్టీఆర్ భరోసానే అయిపోయింది. వాళ్ళని చెప్పారు మేము 2,50,000 కోట్ల ఏదో ఇచ్చామన్నారు. ఏది 5 సంవత్సరాల్లో 2,50,000 కోట్లు కేవలం ఎన్టీఆర్ భరోసా ద్వారా దాదాపు ఏంటి 1,65,000 కోట్లు. ఇది పెరిగే అవకాశం కూడా ఉంది. సో అదేవిధంగా దీపం ద్వారా దాదాపు 12,000 కోట్ల రూపాయల దాకా దీపం ఇవ్వబోతా ఉన్నాం. మరి 1 కోటి మందికి దాదాపు ఇప్పటికే భోజనం కడుపు నింపే మన ఆకలి తీర్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రేపు మేలో అంటే జూన్కి వచ్చేటట్లు 9,000 కోట్ల రూపాయలు సుమారు నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ ఫిగర్ తల్లి దేవునికి పోతా ఉన్నాం. 5 సంవత్సరాలు ఎంత అయింది? 45,000 కోట్లు. సో ఇవన్నీ కూడా ఏదో వాళ్ళు చెప్పుకుంటారు కానీ అవి ఇస్తూ మేము ఇటువంటి ఆర్సిలర్ కానివ్వండి, నిన్న లోకేష్ గారు శంకుస్థాపన చేసిన రిలయన్స్ 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఉన్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ కానివ్వండి, మొన్న స్వయాన ప్రధానమంత్రి గారి చేతుల మీద 2 లక్షల కోట్ల విలువ చేసే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ శంకుస్థాపన కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మా కాన్స్టిట్యున్సీ పక్కన మల్లవల్లిలో అశోక్ లేలాండ్ కంపెనీ ఉంది. అశోక్ లేలాండ్ కంపెనీ నిర్మాణం 2014-19లోనే అయిపోయింది పూర్తిగా నిర్మాణం. అన్నీ మంచిగా ఉంటే 2019లోనో 20లోనో ప్రారంభం అయిపోయేది, ఉత్పత్తి ప్రారంభించేది. కేవలం ఆ ప్రభుత్వం చేసిన కొన్ని అవినీతి కార్యక్రమం అంటారో లేకపోతే అహంకార కార్యక్రమం అంటారు, ఏమంటారో తెలీదు. దాని మూలంగా వాళ్ళు గేటుకి తాళం వేసి వెళ్ళిపోయారు. కొన్ని 100 కోట్ల పెట్టుబడి పెట్టిన అశోక్ లేలాండ్ 5 సంవత్సరాలు మేము చేయము ఇక్కడ అని చెప్పేసి తాళం వేసి వెళ్ళిపోయినాయి. ఈరోజు మళ్ళీ మొన్న లోకేష్ గారి చేతుల మీద కూడా హిందూజా గారు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి అది ఓపెన్ చేయడం మూలంగా ఈరోజు మా ప్రాంతాలందరిలో కూడా రోజు వచ్చి అశోక్ లేలాండ్కి ఒక లెటర్ ఇవ్వండి, మాకు ఒక ఉద్యోగానికి రికమెండేషన్ చేయండి అని అడుగుతున్నారు. కొన్ని 100 మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. సో సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం, ఉపాధి కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అది
పరిపాలన అంటే. అంతేగాని నేను బటన్ నొక్కానంటే అది నొక్కుడులోనే అయిపోతుంది. ఏదండి మాకు అవకాశం కల్పించింది, అవకాశాల కోసం మేము చూస్తున్నా. కానీ రాష్ట్ర ప్రజలు పడ్డ నష్టాన్ని గురించి మేము బాధపడతా ఉన్నాం. మాకు అవకాశం రాకపోయినా పర్లేదు, కానీ ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరిగినట్టయితే మేము సంతోషపడేవాళ్ళం. ఎందుకంటే అక్కడ శంకుస్థాపన మా తెలుగుదేశం హయాంలోనే 2014-19లో జరిగింది. మేము దాన్ని ప్రారంభోత్సవం చేయకపోయినా 18-24 మధ్యలో ఉపాధి నిరుద్యోగ యువకులకి ఉపాధి లభించినట్లయితే మేము సంతోషపడేవాళ్ళం. మేము ప్రారంభించిన పని ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి. అదేవిధంగా చాలా కంపెనీలు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతానికి చాక్లెట్ కంపెనీ కూడా ఏదైనా పేరు నాకు తెలియదు, చాక్లెట్ కంపెనీ, తర్వాత ఈ స్పిన్నింగ్ మిల్లు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు కూడా ప్రారంభిస్తానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు. న్యూట్రన్ కాదనుకుంటే ఏదో పేరుంది. అది చాలా బాధాకరం, దాని మీద రాలేదు. కానీ టెక్నాలజీ వినియోగించుకుని ఎక్కడైనా సరే పోలీసు టెక్నాలజీ వినియోగించుకుని వెంటనే వీళ్ళందరూ పట్టుకోవడానికి చర్యలు తీసుకుని పట్టుకోగలుగుతుంది కూడా అని చెప్పేసి. సో దీన్ని అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఎస్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే చివరి రోజు మనం ప్రజల ఆలోచనలో కానివ్వండి, లేకపోతే గత ప్రభుత్వం చేసిన ఈ గంజాయి వనాల మూలంగా కానివ్వండి, వీటన్నిటి మూలంగా కూడా ప్రజల్లో కొంత ఇది వచ్చింది. వాటిని అరికట్టాల్సిందే. సరే గత ప్రభుత్వం మీద చెప్పుకుంటూ అది కాదు, అట్లా కాదంటే నేను అనేది ఇక్కడ ఈ రాష్ట్రంలో వాతావరణాన్ని గత ప్రభుత్వం ఏ విధంగా చెడగొట్టిందని చెప్తాను ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళ మూలంగా ఈ కంటిన్యూ అవ్వాలనే మా ఆలోచన కాదు. ఇది చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం అన్ని విధాలా కూడా. ఇప్పుడు కొన్ని వేల కెమెరాలు ఏదైతే కెమెరాస్ ఏమంటారు కెమెరాస్ సీసీటీవీస్ అవి పని చేయకపోయినా పట్టించుకోవాలి గత ప్రభుత్వం. కాదు అట్లా కాదండి, అంటే అది తప్పే, అది చాలా తప్పు, ఖండించదగ్గ విషయం. దాంట్లో అటువంటి చర్యలు తీసుకోవాలి, సొసైటీలో మార్పు రావాలి. ప్రేమించుకున్నాడు ఆమె మాటలకు కాదు, మాటలకు పరిమితం అంటే అందరినీ కూడా పట్టుకున్నారు. ఇప్పుడు కాదు పట్టుకుంటే పోలీస్ డిపార్ట్మెంటు ఎఫెక్టివ్గానే పనిచేస్తుంది, ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. వీటిని పూర్తిగా నిరోధించే స్థాయికి పోలీస్ డిపార్ట్మెంట్ పెరగాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే వీళ్ళందరూ కూడా కల్పిస్తూ పట్టుకుంటాం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. మొన్న పాస్టర్ది ఉంది, ఏ విధంగా తీసుకొచ్చారు, ప్రభుత్వం ఏదో చేసేసింది అని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఆఖరికి ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని అతనికి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, ఏమేం చేశాడు, దేని మూలంగా జరిగిందని ప్రూవ్ చేయగలిగాం 2 డేస్లో. ఈ 2 డేస్లోనే ప్రతిపక్షమా లేకపోతే ఎవరైనా కానివ్వండి ఏ విధంగా ప్రభుత్వం మీద బురద జల్లడానికి ప్రయత్నం చేశారో కూడా మీరందరూ చూశారు. ఆఖరికి ఆ కుటుంబ సభ్యులే వచ్చి మీరు దీన్ని మానేయండి, ప్రభుత్వం చక్కగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, మాకు నమ్మకం ఉందని చెప్పే పరిస్థితికి వెళ్ళారంటే ఎస్ ఇట్స్ ది గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్, పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్, ప్రజలకి అట్లీస్ట్ నమ్మకం కలిగించగలుగుతున్నాం. ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్, ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్. ఇది 3 రోజులు 2 nights, 3 days 2 nights. నో ఈ నెలలో అంటే సమ్మర్లో చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి వాటి మీద కూడా 1 time, ఇప్పుడు 1 time. 100% అది ప్రైవేట్ వాళ్ళు కట్టుకుంటారు. కానీ అన్ని పర్మిషన్స్ సబ్జెక్ట్ టు ఆబ్టైనింగ్ ఆల్ పర్మిషన్స్ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్. ఎంత వాళ్ళే నిర్ణయించింది, ప్రైవేట్ది ప్రాజెక్ట్ కాదు, మనం పర్మిషన్ ఇస్తున్నాం. మనం ఏంటంటే ఇంతకుముందు కేజీపీఎల్ ఏదైతే కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్కి ఏదైతే మనం కన్సెషన్ అగ్రిమెంట్ ఇచ్చామో ఆ అగ్రిమెంట్లో కొన్ని క్లాజెస్ ప్రకారం ఇంత దూరం వరకు ఇంకో వేరే పోర్టుకి మీరు పర్మిషన్ ఇవ్వకూడదు అనేది కండిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ పోర్ట్ వైబిలిటీ కోసం వాళ్ళతో చర్చించి వాళ్ళని ఒప్పించి కొంత అమెండ్మెంట్ చేసి అక్కడ పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అవన్నీ కూడా సబ్జెక్ట్ టు పర్మిషన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవి కూడా ఉన్నాయి, అన్నిటినీ పరిగణలోకి తీసుకుని అనుమతి ఇవ్వటం జరిగింది. దీనికి కావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులన్నింటిని కూడా తీసుకొచ్చి ప్రారంభిస్తాం.